భారత్ మాతా की जय। धीराग्रेसरमूर्ति హైందవ ధరిత్రి సత్యసింహాసన ప్రారంభుండు దయాగుణాంబుధి మహారాష్ట్రాన్వయోత్తంసుడో వీరక్షత్రియమౌళి భవ్య భరతోర్వీ ధర్మ రక్షార్పిత శ్రీరమ్యుండు భవాని భక్తుడు శివాజీరాజు సామాన్యుడే భవాని భక్తుడు శివాజీరాజు సామాన్యుడే। ఛత్రపతి శివాజీ 397వ జయంతి సందర్భంగా జరుగుతున్న దృశ్య మాధ్యమ ఆవిష్కరణలలో ఇది 6వది। గత 5 భాగాలలో ఛత్రపతి శివాజీ పరిపాలన, ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం గురించి ముచ్చటించుకున్నాము। ఈ 6వ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము। ఛత్రపతి శివాజీ వ్యూహాత్మకంగా యుద్ధం చేయడంలో నిపుణుడు। ద్వాపర యుగంలో యదువంశ కృష్ణుడు ఏ విధంగా వ్యూహాలను పన్నేవాడో, శత్రువులను పరాజయం పాలు చేయడానికి, విజయం సాధించడానికి అదే రీతిలో ఈ యుగంలో ఛత్రపతి శివాజీ జిహాదీలతో సాగించిన యుద్ధంలో రకరకాలైన వ్యూహాలను అనుసరించడం అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది। అంటే సందర్భానుసారంగా ఛత్రపతి శివాజీ శత్రు శిబిరాలలోకి చొచ్చుకొని పోయేవాడు। సందర్భం వచ్చినప్పుడు లొంగిపోయినట్టు నటించేవాడు, లేదంటే తాను విరక్తుడైపోయి రాజ్యాధికారాన్ని వదిలేసి ఏదో అడవులకు వెళ్ళిపోయే సన్యాసిలాగా కూడా ఆయన ప్రవర్తించేవాడు। చివరికి విజయం సాధించేవాడు, మళ్ళీ హైందవ సామ్రాజ్య విస్తరణకు పాటుపడేవాడు। ఆ విధంగా జిహాదీలతో తలపడినప్పుడు ఛత్రపతి శివాజీ ఒక అఫ్జల్ ఖాన్ ఉదాహరణ। అఫ్జల్ ఖాన్ అనేవాడు పరమ భయంకరమైన రాక్షసుడు। అనేక మంది స్వజాతీయులను, స్వజాతీయ మతాల వారిని వాడు హత్య చేశాడు, మహిళలను అత్యాచారాల పాలు చేశాడు, రాక్షసుడు అన్నమాట। అటువంటి రాక్షసుడు విజాపూర్ రాజ్యం తరఫున ఛత్రపతి శివాజీని బందీగా పట్టుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేసి 50,000 మంది సైన్యంతో వచ్చాడు। ఛత్రపతి శివాజీ వాడితో మైదాన ప్రాంతంలో యుద్ధానికి పాల్పడినట్టయితే వాడిని జయించడం కష్టమవుతుంది కాబట్టి, తన వద్ద అప్పుడు అంత సైన్యం లేదు కాబట్టి ఛత్రపతి శివాజీ అడవుల్లోకి పారిపోయినట్టుగా నటించాడు। అలా అఫ్జల్ ఖాన్ వస్తూనే ఉన్నాడు, శివాజీ సామ్రాజ్యంలో నడుచుకుంటూ తన సైన్యంతో భయంకరమైన దృశ్యాలను కల్పిస్తూ వచ్చాడు। ప్రతాప్గఢ్ అనే గిరిదుర్గం, అక్కడ ఛత్రపతి శివాజీ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చాడు వాడు। ఆ ప్రతాప్గఢ్ కోట కొండ మీద ఉంది, శివాజీ కొండ మీద ఉన్నాడు, శివాజీ సైన్యం కొండ చుట్టూ కాపలా కాస్తుంది। అఫ్జల్ ఖాన్ అనే రాక్షసుడు వచ్చి ఛత్రపతి శివాజీని ఎలాగైనా చంపేయాలి అనుకొని వాడు ప్రయత్నం చేస్తున్నాడు। చివరికి ఎవరికి కూడా దాదాపు నెలలు గడిచిపోయినాయి, ఎవరు కూడా ముందుకు సాగలేదు, అటు కానీ ఇటు కానీ। చివరికి రాజీ కుదిరినట్టు శివాజీ నటించాడు, రాజీ కోసం ప్రయత్నించినట్టు। ఆ రాజీ మార్గంలో భాగంగా అఫ్జల్ ఖాన్తో సమావేశం కావడానికి అంగీకరించాడు। అఫ్జల్ ఖాన్ వద్దకు వెళుతున్న శివాజీ తనకు ఒక అంగరక్షకుని తెచ్చుకోవడానికి, అలాగే అఫ్జల్ ఖాన్ కూడా ఒక అంగరక్షకుని తెచ్చుకోవడానికి రాజీ కుదిరింది। ఇద్దరూ ప్రతాప్గఢ్ కోట బయట వచ్చి ఒక చోట సమావేశమయ్యారు। అంటే అఫ్జల్ ఖాన్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, వాళ్ళిద్దరి అంగరక్షకులు ఉన్నారు, సైన్యాలు దూరంగా ఉన్నాయి। ఈలోగా అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీని కవగలించుకుంటూ నటించి వీపున కత్తితో పొడచడానికి కత్తి పైకెత్తాడు। అంటే వాడు మోసం తెలుసు శివాజీకి మొదటే, దుర్మార్గుడి పని చేస్తాడని,
అయితే ఛత్రపతి శివాజీ ముందు జాగ్రత్తతో వ్యూహాత్మకంగా తన చేతికి పులిగోళ్ళు వేసుకొని వచ్చాడు. అంటే స్టీల్ క్లాస్, అంటే ఉక్కుతో చేసిన గోల్డ్ అన్నమాట, పులిగోళ్ళు అంటారు. ఆ ఉక్కుతో చేసిన గోళ్లతో అఫ్జల్ ఖాన్ తనను కత్తితో తన వీపున పొడిచేలోగా పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చేశాడు ఛత్రపతి శివాజీ. అఫ్జల్ ఖాన్ పడిపోయాడు. అంతే తర్వాత ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడు ఛత్రపతి శివాజీ తలను నరకడానికి వచ్చాడు. ఆ అంగరక్షకుడి తలను ఛత్రపతి శివాజీ అంగరక్షకుడు నరికేశాడు. ఆ విధంగా అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడు ఇద్దరు కూడా విగత జీవులై పడిపోయారు. అంతే వాళ్ళ ఛత్రపతి శివాజీ అక్కడున్న సేనా నాయకుడిని పిలిపించి ఆ శవాలను తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. వాళ్ళు శవాలను తీసుకొని వెళ్ళిపోయారు. అంతేగాని ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ అనుచరులపైన అప్పుడు దాడి చేయలేదు. ఎందుకని? పరాజయం పాలైనారు. పరాజయం పాలైపోయిన వాళ్ళను మళ్ళీ వాళ్ళను వెన్నంటి చంపడం కానీ వేధించడం కానీ హిందూ జీవన పద్ధతులకు వ్యతిరేకం. అంతేకాకుండా ఒక పడిపోయిన మృతదేహం తలను నరకడం కానీ లేదా అవయవాలను ఖండించడం కానీ అటువంటి పనులు కూడా ఛత్రపతి శివాజీ చేయలేదు. అంటే హిందువులు ఎవరు కూడా మరణాంతాన్ని వైరాణి అని, అంటే చనిపోయే వరకే వైరం. కాబట్టి చనిపోయిన వాడితో వైరం ఏమిటి? వైరం సాధించడం అనేది హిందూ సంస్కారాలకు వ్యతిరేకం. కాబట్టి ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ శరీరాన్ని, మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అతని సైనికులకు అనుమతి ఇచ్చేశాడు అన్నమాట. ఆ విధంగా అదే జిహాదీలైతే ఈనాడు కూడా చూస్తున్నాం. పాకిస్తాన్లో కానివ్వండి, రకరకాలైన కశ్మీర్లో కానివ్వండి, ఈ జిహాదీ దుండగులు ఏ విధంగా నిరాయుధులైన వాళ్ళని చంపడం, వాళ్ళ దేహాలను ముక్కలు చెక్కలుగా నరకడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇదంతా బీభత్సకాండ. ఇటువంటి బీభత్సకాండ సాగించడం అనేది హైందవ జీవన సంస్కారాలకు వ్యతిరేకమన్న వాస్తవాన్ని ఛత్రపతి శివాజీ మరోసారి నిరూపించాడు. ఆ విధంగా అఫ్జల్ ఖాన్ మృతదేహాన్నిపై ఆయన ఎలాంటి దాడికి పూనుకోలేదు. తలను ఖండించడం కానీ, చేతులు నరకడం కానీ, కాళ్ళు నరకడం కానీ, ఇటువంటి పనులు ఏవి కూడా ఛత్రపతి శివాజీ సైనికులు అఫ్జల్ ఖాన్కు చేయలేదన్నమాట. అఫ్జల్ ఖాన్ మృతదేహాన్ని సురక్షితంగా వాళ్ళు బిజాపూర్కి తీసుకోవడానికి ఛత్రపతి శివాజీ అనుమతిచ్చాడనమాట. అదే ఛత్రపతి శివాజీ ఆ విధంగా అఫ్జల్ ఖాన్ అనే రాక్షసుని ఓడించడానికి ఆ విధంగా నక్కి అడవుల్లో ఓడిపోయినట్టు నటించిన ఛత్రపతి శివాజీ అవసరమైతే శత్రు శిబిరాలే కూడా దూసుకొని పోయి అతి తక్కువ సైన్యంతో వాళ్ళను పరాజయం పాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. షాయిస్తా ఖాన్ అనేవాడు ఔరంగజేబ్ తరఫున వచ్చాడు. పూనా నగరంలో కొన్ని వేల మంది సైన్యంతో వాడు విడిది చేశాడు. ఛత్రపతి శివాజీని పట్టుకొని పోతాను అని చెప్పి బీరాలు పలుకుతూ ఉండేవాడు. ఛత్రపతి శివాజీ వద్ద అంత సైన్యం లేదు. పైగా మైదాన ప్రాంతంలో అంత సైన్యంతో తలపడి యుద్ధం చేసినట్టయితే అటువైపున ఇటువైపున అనేక మంది సైనికులు ఆహుతి కావాల్సి వస్తుంది. ఈ జన నష్టాన్ని నివారించడానికి ఛత్రపతి శివాజీ ధైర్యంగా ఒకరోజు అర్ధరాత్రి పూట కేవలం 200 మంది సైనికులను తీసుకొని ఆ పూనాలో కొన్ని వేల మంది విడిది చేసిన శత్రు శిబిరంలోకి చొచ్చుకొని పోయాడు. ఏ విధంగా అర్ధరాత్రి ఆ రోజు వాళ్ళందరూ మొత్తం వేల మంది ఉన్నారు. సైనికులు నిద్రిస్తున్నారు, పడుకున్నారు. షాయిస్తా ఖాన్ శిబిరంలోకి ఛత్రపతి శివాజీ కేవలం 200 మంది సైనికులు తీసుకొని పోయాడు. షాయిస్తా ఖాన్ను నిద్రలేపాడు. నిద్రపోతున్నవాడిని మళ్ళీ చంపలేదు ఛత్రపతి శివాజీ. వాడిని నిద్రలేపి వాడితో తలపడ్డాడు. భయపడిపోయిన షాయిస్తా ఖాన్ పారిపోతుండగా ఛత్రపతి శివాజీ యొక్క కత్తి తగిలి వాడికి చెయ్యి దిగిపోయింది అన్నమాట. ఆ విధంగా శత్రు శిబిరాల్లో ఆహాకారాలు చెలరేగాయి. అందరూ సైనికులు పారిపోయారు. ఎందుకంటే షాయిస్తా ఖాన్ పారిపోయాడు కాబట్టి అతని సైనికులందరూ కూడా పారిపోయారు. ఆ విధంగా వ్యూహాత్మకంగా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సైన్యంతో వచ్చిన షాయిస్తా ఖాన్ను జయించడంలో ఛత్రపతి శివాజీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం అనేది భావితరాలకు ఒక మార్గదర్శకమైందన్నమాట. అంటే ధైర్యంగా శత్రు శిబిరంలోకి చొచ్చుకొని పోవడం, అవసరమైతే శత్రువు వస్తున్నాడని తెలిసి అడవుల్లోకి వెళ్ళడం, అవసరమైతే శత్రు శిబిరంలోకే చొరబడడం, ఇటువంటి మార్గాలన్నింటినీ కూడా, ఇటువంటి వ్యూహాలన్నింటినీ కూడా
విజయవంతంగా అమలు జరిపిన ఒక జాతీయ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అదేవిధంగా ఔరంగజేబు ఢిల్లీకి అక్కడికి ఆగ్రాకి పిలిపించాడు ఛత్రపతి శివాజీని రాజీ కోసమని. వెళ్ళిన శివాజీని ఔరంగజేబు నిర్బంధించాడు. మోసం జరిగింది. ఛత్రపతి శివాజీ ఏం చేయగలడు? అప్పుడు ఆ జైల్లోనే ఛత్రపతి శివాజీ ఉన్నాడు కొన్నాళ్ల పాటు. చివరికి పళ్ళ బుట్టలో దాక్కుని బయటకు రాగలిగాడు. ఆ పళ్ళ బుట్ట ఎలా ఏర్పాటైంది? ఛత్రపతి శివాజీ పూజలు చేశాడు కొన్నాళ్ల పాటు. పూజలు చేస్తున్నాడు. ఆయనకు పళ్ళు పూలు కావాలి బుట్టల నిండా అని చెప్తే ఆ సైనికులు తీసుకొచ్చి ఇచ్చారు. ఔరంగజేబు సైనికులు రోజు ఇస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజున ఒక పళ్ళ బుట్టలో దాక్కొని ఖాళీ బుట్టలో ఛత్రపతి శివాజీ ఆ జైలు నుంచి బయటపడి తన కొడుకుతో సహా ఆగ్రాను దాటి ఉత్తరంగా పోయి మళ్ళీ వివిధ ప్రాంతాల్లో తిరిగి సురక్షితంగా మళ్ళీ తన యొక్క రాజ్యానికి చేరుకోగలిగాడు. ఆ విధంగా అనేక సార్లు ప్రమాదాల్లో పడినప్పుడు ఛత్రపతి శివాజీ ఆ ప్రమాదాలను అధిగమించిన తీరు భావితరాలకు మార్గదర్శకం. ఒక సజ్జన శక్తి క్రియాశీలకంగా ఎలా పనిచేయాలి అన్న ఒక సంస్కారాన్ని, ఒక ఆదర్శాన్ని చూపించగలిగిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ విధంగా ఛత్రపతి శివాజీ పరిపాలన భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలనగా కొనసాగింది కనుకనే ఛత్రపతి శివాజీ సామ్రాజ్యం విస్తరించింది కనుకనే నిరంతరం ఛత్రపతి సామ్రాజ్యం విస్తరించింది అంటే హైందవ జాతీయ తత్వం యొక్క గరిమ విస్తరించింది. హైందవ జాతీయ సంస్కారాలు విస్తరించాయి. హైందవ జాతీయమైన చరిత్రకు విజయం కలిగింది. ఆ విధంగా చరిత్రలో ఒక చరితార్థుడుగా భరతమాత యొక్క వజ్రాల బిడ్డగా వెలుగొందినవాడు ఛత్రపతి శివాజీ. ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి సత్యసింహాసన ప్రారంభుండు దయాగుణాంబుధి మహారాష్ట్రాన్వయోత్తంసుడౌ విరక్షత్రియమౌళి భవ్య భరతోర్వి ధర్మరక్షార్చిత శ్రీరమ్యుండు భవాని మహారాష్ట్రాన్వయోత్తంసుడౌ విరక్షత్రియమౌళి భవ్య భరతోర్వి ధర్మరక్షార్పిత శ్రీరమ్యుండు భవాని భక్తుడు శివాజీరాజు సామాన్యుడే. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.